హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు వస్తున్నటువంటి కామెంట్స్లో ఎక్కువగా ఈ కామెంట్ కూడా ఉంది. సో ఆ కామెంట్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ ఒక డౌట్తో ఉన్నారు. సో ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటుంది కదా, సో ఎన్సీసీ సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ కానీ ఏ కానీ బి కానీ సి కానీ ఏ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఏమన్నా యూజ్ అవుతుందా అని చెప్పేసి మనకు కామెంట్ ఎక్కువగా వస్తుందన్నమాట. సో నాకు తెలిసి మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే కామెంట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే మీకు రిప్లై ఇచ్చాను. సో కాకపోతే ఇంకా ఎవరన్నా ఇంకా దీని మీద డౌట్గా ఉంటారని చెప్పేసి ఈ షార్ట్ అయితే తీస్తా ఉన్నాను అనమాట. ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది స్పోర్ట్స్ కోటా కింద ఎప్పుడు యూజ్ అవ్వదు. సో మీకు ఎంట్రన్స్ టెస్ట్లకు మాత్రం కంపల్సరీ యూజ్ అవుతుంది. 5% రిజర్వేషన్ అనేది మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ నుంచి మరి ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి కదా, ఇప్పుడు బీపీడీ ఎంట్రన్స్ టెస్ట్ కానీ, లేదంటే ప్రొఫెషనల్ కోర్సు మీకు ఏదైనా కానీ ప్రొఫెషనల్ కోర్సు ఉంటాయి కదా, సో బీఈడీ కానీ తర్వాత డిఈడీ కానీ ఏదైనా ఉంటే ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మీకు ఏదైనా ఎన్సీసీ కింద ఏదైనా రిజర్వేషన్ మీకు యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ సో స్పోర్ట్స్ కోటా కింద అయితే మీకు అవకాశం ఉండదని క్లారిటీ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.